అందరికీ నమస్కారం. భారత స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు ఎంతోమంది గుర్తొస్తారు. కాని అందులో ఒక ధృవతారలా మెరిసిన వ్యక్తి భగత్ సింగ్. సరే, ఈరోజు మనం ఆయన జీవితం గురించి, అంటే ఒక సాధారణ యువకుడు ఒక మహోన్నత విప్లవకారుడుగా ఎలా మారాడో వివరంగా తెలుసుకుందాం. ఇంక్విలాబ్ జిందాబాద్! ఈ నినాదం వినగానే మనందరి మదిలో మెదిలే ఏకైక రూపం బహుశా ఆయనదే. ఈ ఒక్క నినాదం కొన్ని తరాల భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించింది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ రగిలిస్తూనే ఉంది. అయితే ఇక్కడసలు ప్రశ్నేంటంటే, జస్ట్ 23 వయసులో ఒక యువకుడు మొత్తం దేశం గర్వించేంతటి గొప్ప ప్రతీకగా ఎలా అవతరించాడు? ఆయన్ని అలా మార్చిన పరిస్థితులేంటి? ఆయన ప్రయాణం ఎలా సాగింది? పదండి చూద్దాం. ఏ పెద్ద మార్పుకైనా సరే ఆ పునాది చాలాసార్లు బాల్యంలోనే పడుతుంది. భగత్ సింగ్ విషయంలో ఇది అక్షరాల నిజం. అవును, ఆయనలోనే తిరుగుబాటు తత్వానికి బీజం పడింది తన చిన్నతనంలోనే. చెప్పాలంటే ఆయన పుట్టిందే ఒక విప్లవ కుటుంబంలో. వాళ్ళ నాన్నగారు కిషన్ సింగ్, వాళ్ల బంధువులు ఇలా అందరూ అప్పటికే స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొంటూన్నారు. అంటే దేశభక్తి ఆయనకు పుట్టుకతోనే వచ్చిందన్నమాట. భగత్ సింగ్ జీవితాన్ని ఒక్క సంఘటన శాశ్వతంగా మార్చేసింది. ఆయన గుండెలో అదొక మాయని గాయంలో అలా ఉండిపోయింది. అదే జలియన్ వాలాబాగ్ దురంతం. ఆ ఘోరం జరిగినప్పుడు భగత్ సింగ్ వయసు కేవలం 12 ఏళ్లు. ఆలోచించండి ఒకసారి, అంత చిన్న వయసులో కళ్లముందే అంతటి హింసని చూస్తే అది ఎలాంటి ముద్ర వేసుంటుందో కదా. ఇది కేవలం భారతదేశ చరిత్రలోనే కాదు, ముఖ్యంగా భగత్ సింగ్ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా ఆయన నమ్మిన అహింసా మార్గంపై ఆయనకు నమ్మకం సడలడం బహుశా ఇక్కడే మొదలైంది. ఒక్కసారి ఊహించండి, ఆ 12 కుర్రాడు స్కూలయ్యాక నేరుగా ఆ ఊచకోత జరిగిన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఒక సీసాలో సేకరించుకున్నాడు. ఆ మట్టిని సాక్షిగా పెట్టుకుని ఆయన చేసిన ఆ ప్రతిజ్ఞే ఆయన విప్లవ ప్రస్థానానికి నాంది పలికింది. ఆయన చేసిన ఆ ప్రతిజ్ఞ కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు. అది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యక్ష చర్యగా మారింది. సరే, ఇప్పుడు ఆయన జీవితంలోని తర్వాత దశను చూద్దాం. 1928లో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన పోరాటాన్ని మరింత తీవ్రం చేశాయి. ముఖ్యంగా ఆయన ఎంతగానో ఆరాధించే నాయకుడు లాలా లజపతి రాయ్ పోలీసుల లాఠీచార్జులో మరణించడం ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ ఆవేశం, ఆ బాధే బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్యకు దారితీసింది. ఇది ఒక డైరెక్ట్ రివెంజ్ యాక్షన్. భగత్ సింగ్ కేవలం ఆవేశపరుడే కాదు, ఒక గొప్ప ఆర్గనైజర్ కూడా. అప్పట్లో యువతను ఏకం చేయడానికి నవజవాన్ భారత్ సభను స్థాపించారు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటే హెచ్ఎస్ఆర్ఏలో చేరి సోషలిస్ట్ భావాలతో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పుడు మనం ఆయన చేసిన అత్యంత చారిత్రాత్మకమైన నిరసన గురించి తెలుసుకుందాం. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం చాలామందికి సరిగ్గా తెలియకపోవచ్చు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వాళ్లు అసెంబ్లీలో వేసిన బాంబుల ఉద్దేశం ఎవరినీ చంపడం కాదు, కేవలం ఒక పెద్ద శబ్దం చేసి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొస్తున్న అణచివేత చట్టాల వైపు దేశం దృష్టిని ఆకర్షించడం. అందుకే వాళ్లు కావాలనే ఎవరికి హాని చెయ్యని స్మోక్ బాంబులను మాత్రమే వాడారు. అసెంబ్లీలో బాంబులు వేసిన తర్వాత భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ పారిపోలేదు. అక్కడే నిలబడి ఇంక్విలాబ్ జిందాబాద్ అని గట్టిగా నినదించారు. తమ సందేశాన్ని ప్రపంచానికి బలంగా వినిపించడమే వాళ్ల లక్ష్యం. జైలు గోడల మధ్య ఆయన కథ ముగిసిపోలేదు. నిజానికి అక్కడ ఆయన ఒక తత్వవేత్తగా పరిణామం చెందారు. ఇప్పుడు మనం ఆయన జీవితంలోని చివరి, అత్యంత కీలకమైన దశను చూద్దాం. ఆ జైలు గోడల మధ్యే ఆయన వ్యక్తిత్వంలోని ఇంకో కోణం బయటపడింది. భగత్ సింగ్ కేవలం ఒక విప్లవకారుడే కాదు, ఆయన లోతైన ఆలోచనాపరుడు కూడా. అక్కడే ఆయన తన ఫేమస్ వ్యాసం "నేను నాస్తికుడినెందుకు" అని రాశారు. స్వాతంత్ర్య పోరాటాన్ని బలహీనపరిచే మత ఘర్షణలను, గుడ్డి నమ్మకాలను ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఆయనను ఉరితీసినప్పుడు ఆయన వయసు జస్ట్ 23 ఇయర్స్. దేశం కోసం ఇంత చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుడి ధైర్యం నిజంగా అసామాన్యం. వాళ్లు ముగ్గురూ ఏమాత్రం భయపడలేదు. మార్చి 23, 1931. ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ముగ్గురు చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడారు. వాళ్ల త్యాగం, వాళ్ల మరణం స్వాతంత్ర ఉద్యమానికి ఒక కొత్త ఊపిరినిచ్చింది. భగత్ సింగ్ ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కాని ఆయన స్ఫూర్తి,
ఆయన ఆశయాలు ఈ దేశంలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. అందుకే కదా ప్రజలు ఆయన్ని ఎంతో ప్రేమగా షహీద్ ఏ ఆజం అంటే గొప్ప అమరవీరుడు అని పిలుచుకుంటారు. ఆయన త్యాగం, దేశభక్తి, ధైర్యం ఇవన్నీ ఈరోజుకీ మనందరికీ ఒక పెద్ద పాఠం. ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఒకే ఒక్క వ్యక్తి చేసిన త్యాగం ఒక జాతి స్ఫూర్తిని తరతరాలపాటు ఎలా నిలబెట్టగలదో చెప్పడానికి భగత్ సింగ్ జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ.